ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈయన 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. రాష్ట్ర డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. అడ్డగోలుగా డీజీపీగా నియమితులయ్యారని, వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన ఈసీ ఆయనపై బదిలీ వేటు వేసింది. సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం ఇచ్చింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. అందులో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా ఎలక్షన్ కమిషన్ హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది. నూతన డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా తెలుగు రాష్ట్రాల్లో పనిచేశారు. ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో బాధిత జిల్లాలో పోలీస్ సూపరింటెండెంట్ గా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. హైదరాబాద్ నగరంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు. ఉన్నత విద్యావంతుడు కూడా. యుఎస్ లో చదువుకున్నారు. ఏపీలో ఏడీజీపీ లా అండ్ ఆర్డర్ చైర్మన్ గా కూడా కొనసాగారు. ఇండియన్ పోలీస్ మోడల్ తో పాటు ప్రెసిడెంట్ మోడల్స్ ను పథకాలను అందుకున్నారు. వాస్తవానికి హరీష్ కుమార్ గుప్తా ఏనాడో డీజీపీ కావాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం సీనియర్ అధికారుల జాబితాలో 11వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని తెచ్చి ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించింది. అయితే దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా వినలేదు. సుమారు 2 సంవత్సరాల 2 నెలల పాటు ఆయన డీజీపీ పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేయడంతో సీనియర్ అధికారిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాకు లైన్ క్లియర్ అయింది. హరీష్ నేతృత్వంలో ఎన్నికలు జరగనున్నాయి.